హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. పెండింగ్ డీఆర్ మరియు పీఆర్సీ ఎరియర్స్ చెల్లింపుల గురించి గౌరవనీయులైన సీఎం గారిని కలిసిన ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ. సో, మరి ఆ శుభవార్త ఏంటి? ఏం ఏం జరిగిందని పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షన్ల పెండింగ్ బకాయిల సమస్యలపై ముఖ్యమంత్రి గారికి వినతి. తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కూడా సీఎం హామీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు అనగా పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల సమస్యలను గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లేందుకు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఇటీవల గత ఏప్రిల్ 15వ తేదీన అయితే రాష్ట్ర సచివాలయంలో ఆయనను కలిశారు. ఈ బృందంలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ సుబ్బరాయన్ పాలంకి, ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీ పురుషోత్తమ నాయుడు, సెక్రటరీ జనరల్ శ్రీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. వారు పెన్షనర్ల తరపున ముఖ్యమంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రధాన డిమాండ్లు మరియు విజ్ఞప్తులు. పెన్షనర్ల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినటువంటి కీలక అంశాలు ఇవే. మొదటిది, డీఆర్ మరియు పీఆర్సీ బకాయిల తక్షణ చెల్లింపు. పదవి విరమణ తర్వాత అతి కొద్ది పెన్షన్ పైనే, అంటే రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ 50% ఉంటుంది కాబట్టి కాబట్టి ఇది చాలా తక్కువ అమౌంటు. దీనిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వేలాది మంది, అంటే లక్షలాది మంది రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొన్ని లక్షల మంది పెన్షనర్లకు సకాలంలోనే అందాల్సినటువంటి కరువు భత్యం, డీఆర్ మరియు వేతన సవరణ సంఘం పీఆర్సీ బకాయిలు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిని తక్షణమే విడుదల చేయాలని అయితే గట్టిగా కోరారు. ఇక రెండోది, పెండింగ్ మెడికల్ బిల్లుల క్లియరెన్స్. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నటువంటి పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను వెంటనే క్లియర్ చేసి వారికి ఆర్థికంగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మూడవది, రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదల. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో అందాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే చెల్లించాలని కోరారు. నాలుగోది, ఈక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ. సమస్య ఏంటంటే గత ప్రభుత్వం 10% ఇచ్చే అడిషనల్ క్వాంటమ్‌ని 70-75 ఏళ్ల వారికి 7%కి, అలాగే ఈ 15% ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ని 70-80 సంవత్సరాల వారికి 12%కి తగ్గించి, అంటే ఇక్కడ 3% కోత విధించింది. ఇది సీనియర్ సిటిజన్‌లకు అన్యాయమని తెలిపారు. సో, డిమాండ్స్ ఏంటంటే పాత పద్ధతి ప్రకారంగా 70 ఏళ్ళు దాటిన వారికి 7% బదులు 10% అంటే తగ్గించిన 3% తిరిగి కలిపి అంటే పునరుద్ధరించాలి అని, 75-80 ఏళ్ల వారికి 12% బదులు 15% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించి సవరించిన స్లాబ్‌లతో తక్షణమే జీవో అనగా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయాలనైతే కోరారు. సో, దీనివల్ల ఆర్థిక ప్రభావం. సో, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా భారమేమీ ఉండదు. ఈ 3% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అమలైనటువంటి అర్హులైనటువంటి సుమారు 50,000 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి కేవలం 1,50,00,000 అదనపు వ్యయం మాత్రమే ప్రతి నెల పడుతుంది. ఇందుకు ఇది ప్రభుత్వానికి ఏమాత్రం భారం కాదు అని కూడా ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఈ మార్పు వల్ల ఒక్కో లబ్ధిదారునికి 900 నుంచి కేవలం 1,700 లోపు మాత్రమే అదనపు పెన్షన్ అదనపు ప్రయోజనం ఏదైతే ఉందో 3% తగ్గించిన అదనపు ప్రయోజనం కలుగుతుంది. సో, ఇది వృద్ధాప్యంలో వారికి ఎంతో సహాయకారిగా అయితే ఉంటుందని తెలిపారు. ఇక పెన్షన్ల సమస్యల పరిష్కారం, మండలి ఏర్పాటు. పెన్షన్ల సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక పెన్షన్ల సమస్యల పరిష్కార మండలిని అంటే పెన్షనర్స్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మండలి ప్రతి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర పెన్షన్ల సంఘాలతో సమావేశమై వారి సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను కూడా సూచించాలని అయితే విజ్ఞప్తి చేశారు. ఇక ఫైనల్‌గా 3.5 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ సేవలో ఉండి, రాష్ట్ర అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసినటువంటి జీవిత చరమకంలో ఉన్నటువంటి పెన్షన్ల బాగోగులను చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, మానవతా దృక్పథంతో వెంటనే స్పందించాలి అని వారు
ముఖ్యమంత్రి గారినైతే అభ్యర్థించారు. ముఖ్యమంత్రి స్పందన మరియు హామీ. పెన్షన్ల ప్రతినిధులు లేవనెత్తినటువంటి సమస్యలను, వారి విజ్ఞప్తులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా విన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అర్థం చేసుకున్న ఆయన వారి సమస్యల పరిష్కారం పై సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన చర్యలు తీసుకోవడానికి త్వరలోనే ఆర్థిక శాఖలో ఉన్నత అధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం ద్వారా పెన్షన్ల సమస్యల పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకుంటామని, బకాయిల చెల్లింపులకు మార్గాలను అన్వేషిస్తామని శ్రీ సుబ్బరాయన్ గారికి మరియు ఇతర ప్రతినిధులకు ముఖ్యమంత్రి గారు స్వయంగా భరోసా అయితే ఇచ్చారు. సో, ఇచ్చిన భరోసా మేరకు ముఖ్యమంత్రి గారు త్వరలోనే ప్రత్యేక సమావేశం జరిగి పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల విడుదలకు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ మరియు ఇతర సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. పెన్షన్‌ల అడిగినటువంటి ఈ న్యాయమైన డిమాండ్‌లను లేఖ ద్వారా అయితే సీఎం గారికి అందజేయడం జరిగిందనమాట. సో, వీరు కోరేది ఏంటంటే ఒక పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం ఒక మండలిని ఏర్పాటు చేయాలి. అంటే పెన్షన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కౌన్సిల్ అనేది ఉన్నట్లయితే, సో, ప్రతి 6 నెలలకోసారి పెన్షన్ల సమస్యలు ఏమైనా ఉంటే వాటి ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే కోల్పోయినటువంటి ఈ అదనపు పెన్షన్ ఏదైతే ఉందో 3% తిరిగి పునరుద్ధరించడం వల్ల ప్రభుత్వానికి కేవలం 1,50,00,000 మాత్రమే నెలకు అదనపు భారం పడుతుంది. దీనివల్ల పెన్షన్ లబ్ధి పొందేది కూడా 900-1,700 లోపు మాత్రమే ఉంటుంది. అయినా సరే ఇది ఆర్థికంగా అంతో ఇంతో ఉపయోగపడుతుంది అని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ ప్రయోజనాలు ఏవైతే గత సంవత్సరాలుగా, కొన్ని ఏళ్లుగా కొందరు రిటైర్ అయ్యి అయితే ఎదురు చూస్తున్నారనమాట. బెనిఫిట్స్ కోసం, అంటే లైక్ గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అలాగే సీవీపీ కాంట్రిబ్యూషన్ చేసిన అమౌంట్, ఇవన్నీ కూడా పెండింగ్‌లో ఉండటం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అయితే పడవలసి వస్తుంది. సో, కాబట్టి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ వీటిని తక్షణమే విడుదల చేయాలని అయితే కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి ఆహ్, మెడికల్ బిల్లులు అయితేనేమి, వీటన్నిటికి కూడా ఇతర బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని, అలాగే విడతల వారీగా అయినా సరే డీఆర్ మరియు పీఆర్సీ బకాయిలను చెల్లించాలి అని జెప్పేసి కోరటమైనది. ముఖ్యమంత్రి గారు గూడా స్వయంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి త్వరలోనే పెన్షనర్ సంఘాలతో భేటీ అయితే ఉండబోతుంది అని అర్థమవుతుంది. సో, అలాగే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్‌ని కూడా ఇంకా ఏర్పాటు చేయలేదు. సో, ఆ దిశగా కూడా అడుగులైతే పడే అవకాశం ఉంది. సో, మొత్తానికి పెన్షన్‌కి సంబంధించి త్వరలో గుడ్ న్యూస్ రానుందనేది ముఖ్యంగా అయితే తెలుస్తోందిక్కడ. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షనర్స్ అంతా కూడా ఈ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయని భావిస్తూ ఉన్న నేపథ్యంలో, సో, వీటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించాలనైతే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.